2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలకు గాను ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి, అదేవిధంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది అనేది హెరాల్డ్ రిపోర్ట్ అని అన్నటువంటి ఒక సర్వే వచ్చింది. ఈ హెరాల్డ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. దాని తర్వాత కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, దాంతోపాటు బీజేపీ అండ్ జనసేన కలిసి 175 స్థానాలలో మొత్తం మనం చూసుకున్నట్టయితే 91 స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకుంటారు. 91 స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకుంటారని చెప్తున్నారు. టోటల్ మనం చూస్తే మొత్తం 175 స్థానాలు, దాంట్లో ఖచ్చితంగా గెలిచేయి 91. మొత్తం సీట్లు 175లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచేయి 53. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఒకటి ఉంది. ఆ మ్యాజిక్ ఫిగర్ దాటితే ఎవరైతే మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటారో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. దీంట్లో 91 ఉన్నాయి, బట్ మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ 91 స్థానాలు టీడీపీ కూటమికి 91 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటారు అని చెప్తున్నారు. దీని తర్వాత పోటాపోటీకి ఉన్న స్థానాలు కూడా ఉన్నాయి. ఆ స్థానాలు కూడా నేను మీకు చెప్తాను. ఒక్కసారి 2024 ఎలక్షన్స్లో శ్రీకాకుళం నుంచి కడప దాకా ఎన్ని స్థానాలను టీడీపీ కూటమి ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది మనం ఒకసారి చూద్దాం. మనం ఒకసారి చూస్తే శ్రీకాకుళం నుంచి వద్దాం. శ్రీకాకుళంలో కేవలం 3 స్థానాలు మాత్రమే టీడీపీ గెలబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ 3 స్థానాలు మాత్రమే ఖచ్చితంగా గెలబోతుంది. ఇక్కడ టీడీపీ కూడా ఖచ్చితంగా గెలిచే స్థానాలు కూడా 3. ఆ 3 ఏంటయ్యా అంటే టెక్కలి, ఇచ్చాపురం, ఆముదాల వలస. టెక్కలి, ఇచ్చాపురం, ఆముదాల వలస 3 ఇక్కడ టీడీపీ గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే విజయనగరం చూద్దాం. విజయనగరానికి సంబంధించి కూడా మనం చూద్దాం. విజయనగరానికి సంబంధించి కూడా 3 స్థానాలను మాత్రమే టీడీపీ కూటమి గెలవబోతుంది. 3 స్థానాలు మాత్రమే గెలవబోతుంది. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఖచ్చితంగా గెలిచే స్థానాలు విజయనగరంలో అక్కడ 6 గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బట్ టీడీపీ మాత్రం విజయనగరంలో 3 స్థానాలు గెలవబోతుంది ఖచ్చితంగా. అదేంటంటే విజయనగరం, బొబ్బిలి, శృంగవరపు కోట. విజయనగరం, బొబ్బిలి, శృంగవరపు కోటలో టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా గెలవబోతున్నారు అని చెప్తుంది హెరాల్డ్ రిపోర్ట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నంకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే 8 స్థానాలని ఏకంగా విశాఖపట్నం జిల్లాలో 8 స్థానాలని అత్యధికంగా టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ 4 స్థానాలు వస్తాయి, బట్ ఇక్కడ చూస్తే మాత్రం 8 స్థానాలు గెలుచుకోబోతుంది టీడీపీ కూటమి. ఏంటంటే ఒకసారి చూద్దాం. విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, భీమిలి, గాజువాక, విశాఖ తూర్పు, చోడవరం, విశాఖ పశ్చిమం, ఇవి మొత్తం 8 స్థానాలు. మొత్తం 8 స్థానాలని టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది అన్నట్లు చెప్తుంది హెరాల్డ్ రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది విశాఖపట్నానికి సంబంధించిన రిపోర్టు. విశాఖపట్నంలో 8 టీడీపీ కూటమి ఖచ్చితంగా గెలుచుకుంటే 4 అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మిగతాయి మొత్తం పోటాపోటీ ఉన్న పరిస్థితి. నెక్స్ట్ మనం చూస్తే తూర్పుగోదావరి జిల్లాకు వద్దాం. తూర్పుగోదావరి జిల్లాకి మనం సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఎవరు గెలుస్తారు అనేది నిందాక మనం మాట్లాడుకున్నట్టయితే ఎక్కువ స్థానాల కూటమికి వచ్చే అవకాశం ఉంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేసింది. గోదావరి జిల్లాలో ఎక్కువ ఎవరికి సీట్లు వస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అని నానుడి కూడా ఉంది. అందులో భాగంగానే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. బట్ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ ఉంది. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసుకున్నట్టయితే 14 స్థానాలను ఖచ్చితంగా గెలుచుకుంటుంది కూటమి. అక్కడ మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో ఓన్లీ 3 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పారు. బట్ ఇక్కడ మాత్రం 14 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఒకసారి చూద్దాం. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, కాకినాడ సిటీ, ముమ్మడివరం, కొత్తపేట, అమలాపురం, మండపేట, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు, పి గన్నవరం, ఆముదాల వలస మొత్తం 14 స్థానాలని గెలుచుకుంటుంది టీడీపీ కూటమి. మొత్తం మనం చూస్తే లిస్ట్ అది ఉంది. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, జగ్గంపేట,
కాకినాడ సిటీ, ముమ్మడివరం, కొత్తపేట, అమలాపురం, మండపేట, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు, పి గన్నవరం అండ్ ఆముదాలు వలస మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో 14 స్థానాలని గెలుచుకుంటుంది కూటమి అని చెప్తున్నారు. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది. అక్కడ మొత్తం చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా 12 స్థానాలను గెలుచుకుంటుంది. టీడీపీ కూటమి అన్నట్టు చెప్తున్నారు. బట్ అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక స్థానాన్ని గెలుచుకుంటుంది. ఖచ్చితంగా గెలుచుకునే స్థానం అది పోలవరం. ఇక్కడ మనం చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో 12 స్థానాలు గెలుచుకోబోతుంది. ఆ 12 స్థానాలు ఏంటి అంటే ఒకసారి చెప్తాను. పశ్చిమ గోదావరి జిల్లాలో గెలిచే స్థానాలు టీడీపీ కూటమి ఏలూరు గెలుస్తుంది, ఉండి, పాలకొల్లు, తణుకు, గోపాలపురం, కొవ్వూరు, చింతలపూడి, నిడదవోలు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఆచంట. మొత్తం 14 గెలుస్తుంది టీడీపీ కూటమి. 14 స్థానాలు ఏంటంటే ఏలూరు, ఉండి, పాలకొల్లు, తణుకు, గోపాలపురం, కొవ్వూరు, చింతలపూడి, నిడదవోలు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఆచంట. ఇవి అంటే మొత్తం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక 14, ఇక్కడ ఒక 12, పశ్చిమ గోదావరి జిల్లాలో 14, ఇక్కడ ఒక 12, 36 స్థానాలని కూటమి గెలుచుకోబోతుంది ఖచ్చితంగా అన్నట్టు చెప్తుంది. మొత్తం స్థానాలు వీళ్ళ బలం మొత్తం ఎక్కడే ఉంది, ఇక్కడి నుంచి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది. బట్ మనం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మొత్తం కలుపుకుంటే 4 స్థానాలు మాత్రమే అక్కడ 4 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తుంది. నెక్స్ట్ మనం చూద్దాం కృష్ణా జిల్లాకి వెళ్దాం. కృష్ణా జిల్లాకి మనకు సంబంధించి కూడా కృష్ణా జిల్లా మనం అక్కడ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు 3 అని చెప్పాను అంతకుముందు. అదేంటంటే తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్, ఈ 3 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఏకంగా 10 స్థానాలని టీడీపీ కూటమి గెలవబోతుంది కృష్ణా జిల్లాకి సంబంధించి. అదేంటని ఒకసారి నేను చెప్తాను. పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, అవనిగడ్డ. టోటల్గా 10 స్థానాలు. 10 స్థానాలని టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది. పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్. నెక్స్ట్ మనం చూస్తే అవనిగడ్డ, కృష్ణా జిల్లాకి సంబంధించి అవనిగడ్డ. 10 స్థానాలను ఖచ్చితంగా టీడీపీ కూటమి గెలుచుకోబోతుందని చెప్తుంది హెరాల్డ్ రిపోర్ట్. నెక్స్ట్ మనం చూస్తే ప్రకాశం జిల్లాకి వెళ్దాం. ప్రకాశం జిల్లాలో ఎక్కువ స్థానాలని ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 4. బట్ ప్రకాశం జిల్లాలో టీడీపీ కూటమి గెలిచే స్థానాలు ఖచ్చితంగా గెలిచే స్థానాలు 7. అవి ఏంటంటే అద్దంకి, పరచూరు, సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి, కనిగిరి, కందుకూరు. మొత్తం 7 స్థానాలను గెలవబోతుంది టీడీపీ కూటమి. దానిలో భాగంగానే టీడీపీకి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా గెలిచే స్థానాలు 7 అన్నట్లు చెప్తుంది. నెక్స్ట్ మనం చూస్తే గుంటూరుకి వెళ్దాం. గుంటూరు కూడా చూస్తే చాలా హ్యూజ్ రిపోర్ట్ వస్తుంది. కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది గుంటూరులో అన్నట్టు చెప్తున్నారు. ఎంత అంటే ఏకంగా 13 స్థానాలని ఖచ్చితంగా గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కూటమి అభ్యర్థులు గెలుచుకోబోతున్నారు అన్నట్టు చెప్తున్నారు. మనం అక్కడ మొత్తం చూస్తే గుంటూరులో 4 స్థానాలే, గుంటూరుకు సంబంధించి 4 స్థానాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అదేంటంటే గుంటూరు తూర్పు, మాచర్ల, బాపట్ల, నరసరావుపేట, ఈ 4 మాత్రమే గెలుస్తుంది. బట్ గుంటూరులో మాత్రం ఈసారి దుమ్ము రేపకపోతుంది కూటమి. అవి ఏంటంటే గుంటూరుకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే గుంటూరు పశ్చిమం, తాడికొండ, పత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు, సత్తెనపల్లి, పెదకూరుపాడు, వినుకొండ, గురజాల, చిలకలూరుపేట, రేపల్లె, వేమూరు, తెనాలి. మొత్తం 13 స్థానాలని తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. వాళ్ళు 4 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటే వీళ్ళు 13 స్థానాలని 100% గెలుచుకుంటది అన్నట్టు హెరాల్డ్ రిపోర్ట్ చెప్తుంది. దానికి సంబంధించి గుంటూరు పశ్చిమం, తాటికొండ, పత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు, సత్తెనపల్లి, కూరపాడు, వినుకొండ, గురజాల, చిలకలూరుపేట, రేపల్లె, వేమూరు అండ్ తెనాలి. ఈ తెనాలి కూడా మొత్తం 13 స్థానాలను గెలుచుకుంటుంది టీడీపీ కూటమి అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూద్దాం. గుంటూరు తర్వాత మనం చూసుకున్నట్టయితే నెల్లూరుకి వెళ్దాం. నెల్లూరులో కేవలం 4 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది. అదేంటంటే
నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, గూడూరు, వెంకటగిరి. కూటమి ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఇవి. మళ్ళీ పోటాపోటీకి సంబంధించి లిస్ట్ ఉంది, అది కూడా చెప్తాను. ఇక్కడ చూస్తే నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, గూడూరు అండ్ వెంకటగిరి మొత్తం 4 స్థానాన్ని టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ 3 స్థానాలని ఖచ్చితంగా గెలుచుకుంటుంది. ఏంటంటే సుళ్ళూరుపేట, సర్వేపల్లి, ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే, ఇక్కడ నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, గూడూరు, వెంకటగిరి ఈ 4 స్థానాలని టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది. నెక్స్ట్ మనం చిత్తూరు వెళ్దాం. చిత్తూరు మనం చూసుకున్నట్టయితే ఈసారి చిత్తూరులో అంతకుముందు మనం చిత్తూరు చూస్తే ఎక్కువ స్థానాలని దగ్గరగా 6 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుచుకుంది, ఖచ్చితంగా గెలిచే స్థానాలు. ఇక్కడ చిత్తూరులో కూడా సేమ్, ఇక్కడ టీడీపీలో కూటమిలో కూడా 6 స్థానాలను గెలుచుకోబోతున్నారు వీళ్ళు కూడా. అవేంటంటే చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగిరి, పీలేరు, శ్రీకాళహస్తి మొత్తం 6 స్థానాలలో టీడీపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు గెలవబోతున్నారు అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే అనంతపురం జిల్లాని చూద్దాము. అనంతపురం జిల్లాలో మనం చూసుకున్నట్టయితే అనంతపురం జిల్లాలో 2 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. అదేంటంటే మడకశిర, ధర్మవరం ఈ 2 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇంతకు ముందు నేను చెప్పాను. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 7 స్థానాలను టీడీపీ కూటమి గెలవబోతుంది. ఇక్కడ 7 స్థానాలు ఏకంగా అనంతపురం జిల్లాలో గెలవబోతుంది. పెనుకొండ, హిందూపూర్, ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి, సింగనమల, రాయదుర్గం 7 స్థానాలు గెలుస్తుంది. దాంట్లో కూడా సింగనమల ఉంది. ఒక నానుడు ఉంది, ఏంటంటే సింగనమలలో ఎవరైతే గెలుస్తారో వాళ్లే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఉంటారు అని చెప్పి. పోయినసారి అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా 2024లో కూడా అనంతపురం జిల్లా నుంచి సింగనమల టీడీపీ గెలుస్తుంది అన్నట్టు చెప్తున్నారు. కాబట్టి టీడీపీ అధికారంలోకి వస్తుంది. ఈ సెంటిమెంట్ చూసుకున్నా కానీ కూటమి గెలిచేది అక్కడ అన్నట్టు చెప్తుంది. ఒకసారి చూస్తే అనంతపురానికి సంబంధించి పెనుకొండ, హిందూపురం, ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి, సింగనమల, రాయదుర్గం టోటల్ గా 7 స్థానాలని టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది అనంతపురం జిల్లా నుంచి. నెక్స్ట్ చూద్దాం కర్నూలు జిల్లాని చూస్తే మనం అక్కడ చూస్తే కర్నూలు జిల్లాలో 7 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ముందే చెప్పాను. ఇక్కడ మాత్రం కేవలం 4 మాత్రమే టీడీపీ గెలుచుకోబోతుంది. అదేంటంటే కర్నూలు జిల్లాలో కర్నూలు, పత్తికొండ, నందికొట్కూరు, బనగానేపల్లె మొత్తం కర్నూలు జిల్లాకు సంబంధించి 4 స్థానాలని, కేవలం 4 స్థానాలు మాత్రమే కర్నూలు జిల్లాకు సంబంధించి టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది. బట్ మనం చూస్తే కడపకు సంబంధించి 1 స్థానాన్ని కూడా టీడీపీ గెలుచుకోలేదు. కడప జిల్లాకు సంబంధించి 0, ఖచ్చితంగా గెలిచి 0. బట్ ఇక్కడ చూస్తే 7 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఇది అన్నమాట టోటల్గా మనం చూస్తే ఇవి స్థానాలు. 175లో వైసీపీ ఖచ్చితంగా గెలిచే 53, 175లో టీడీపీ కూటమి ఖచ్చితంగా గెలిచే 91. బట్ పోటాపోటీగా ఉండే స్థానాల గురించి నేను చెప్తాను. ఆల్మోస్ట్ దీంట్లో కొన్ని అటు ఇటు అయినా కానీ పోటాపోటీగా ఉండే స్థానాలు ఏంటనేది మీకు ఒకసారి చెప్తాను, అదొకసారి చూద్దాం. అంటే మనం నార్మల్గా ఖచ్చితంగా చెప్పిన స్థానాల్లో 91 ఇక్కడ టీడీపీకి వచ్చింది, మ్యాజిక్ ఫిగర్ 88. కాబట్టి ఆల్మోస్ట్ దగ్గర 3 స్థానాలు ఎక్కువ వచ్చినాయి.